శాస్త్ర విజ్ఞానం, సమాజము ఈ రెండింటిని ఎలా మిళితం చేయాలి? సైన్స్, పీపుల్ సైన్స్ తేడా ఏంటి? సో సైన్స్కు పీపుల్ సైన్స్కు నిజంగానే తేడా ఉంటుందా? సైన్స్కు సొసైటీకి ఉన్న లింకేజెస్ ఏంటి? మీకు 2 ఉదాహరణలు చెప్తాను. నన్ను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ వాళ్ళు జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్కి పిలిచారు. సో హైదరాబాద్ బిట్స్లో జీడి బిర్లా మెమోరియల్ లెక్చర్ ఇస్తూ ఇంజనీరింగ్ పిల్లల్ని ఒక ప్రశ్న అడిగాను. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఒకటి, అప్పుడే రతన్ టాటా ₹1,00,000 కార్ తయారు చేస్తాను అని ముందుకొచ్చాడు. దీన్నే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే లో కాస్ట్తో ఇంజనీరింగ్ టెక్నాలజీని సృష్టించారు. సో అక్కడున్న ఇంజనీరింగ్ విద్యార్థులు అడిగారు, ₹1,00,000 లోపు కారు తయారు చేయడము, ₹5,000 లోపు ల్యాప్టాప్ తయారు చేయడం, ఈ 2 ఒక గొప్ప టెక్నాలజీస్. వెళ్ళి లో కాస్ట్ టెక్నాలజీ. ఎందుకంటే లో కాస్ట్ టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ప్రజలకు తొందరగా చేరువవుతుంది కనుక. మీరు ఈ రెండింటి మధ్య ఏమైనా తేడా గమనిస్తారా అని అడిగాను. ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే 2 టెక్నాలజీ రీత్యా, సైన్స్ రీత్యా తేడా లేదు. 2 కూడా గొప్ప ఫ్రూగల్ ఇంజనీరింగ్, అంటే లో కాస్ట్ ఇంజనీరింగ్, గొప్ప టెక్నాలజీ. కానీ రెండిటి ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా అనేది క్వశ్చన్. ఇక్కడే సైన్స్ అండ్ పీపుల్ సైన్స్ ఉన్న తేడా. సైన్స్ అనేది పీపుల్ సైన్స్గా ఎప్పుడు మాట్లాడతామంటే ఆ సైన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, పర్యవసనాలు ఏంటి, ఎథికల్, మారల్, ఆ రకరకాల కాన్సిక్వెన్సెస్ ఏంటి. విజ్ఞానం ఒకటే, కానీ దాని ఫలితాలే. ₹1,00,000 కారు తయారైతే దేశంలోని నగరాల రోడ్లలో కార్లు పెరిగి, కాలుష్యం పెరిగి, రోడ్డు నాణ్యత దెబ్బతిని, ట్రాఫిక్ జామ్లతో ప్రజలు బాధపడతారు. కొద్దిమందికి విలాసంగా ఉంటుంది. ఇప్పుడు ఒక నగరంలో 70% ఆఫ్ ద పాపులేషన్ ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో మెట్రోలో ఉంటే ఆ నగరం సురక్షితమైన నగరంగా భావిస్తారు. హైదరాబాదులో ఇప్పుడు 25% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడుతున్నారు. ఇది లాస్ట్ 15 years ఇటీవల హెచ్ఎండి అధ్యయనం. గత 15 ఏళ్లలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు 40% తగ్గారు. కార్లలో ప్రయాణం చేసే వారి సంఖ్య 400% పెరిగింది. అందువల్ల ఇది సమాజంలో కొద్ది మందికి విలాసమైతే లక్షలాది మందికి ఇదొక వికృత సమస్యగా మారింది. అదే ₹5,000 ల్యాప్టాప్ తయారు చేస్తే నిరుపేద బిడ్డ కూడా ల్యాప్టాప్లో విజ్ఞానాన్ని అందుకోగలదు, డిజిటల్ డివైడ్ను అధిగమించగలదు, ఆధునిక సమాచార సాంకేతిక విజ్ఞానంలో ఉన్న అసమానతలను అధిగమించగలదు. ద ఫస్ట్ విల్ రిజల్ట్ ఇన్ ఎ రెవల్యూషన్ ఆఫ్ పొల్యూషన్, సెకండ్ విల్ రిజల్ట్ ఇన్ నాలెడ్జ్ రెవల్యూషన్. అందువల్ల రెండిట్లో టెక్నాలజీ స్థాయి గొప్పదే అయినా ఆ 2 ఇచ్చేటువంటి ఫలితాలలో ఉన్న తేడానే సైన్స్ అండ్ పీపుల్ సైన్స్ ఉన్నటువంటి తేడా. ఒకసారి నన్ను హైదరాబాద్లో ఓకాడ్ హాస్పిటల్స్ వాళ్ళు డాక్టర్స్ డేకు చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఐఎమ్ నైదర్ ఏ డాక్టర్ నార్ ఏ పేషెంట్, కానీ పిలిచారు. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న రోజులు అవి. సో అందువల్ల పిలిస్తే నేను అక్కడ మాట్లాడుతూ మాట అన్నాను. సో డాక్టర్, ఈజ్ ఇట్ హెల్త్, ఈజ్ ఇట్ ద ఫంక్షన్ ఆఫ్ డాక్టర్స్, మెడిసిన్స్, డయాగ్నాస్టిక్స్ మాత్రమేనా అని. ఒక ఆస్తమా పేషెంటు ఒక పల్మినాలజిస్ట్ దగ్గరికి వచ్చారు. అన్ని రకాల పరీక్షలు చేసి ఏమీ లేదని తేల్చారు. కానీ ఆస్తమా తగ్గడం లేదు. మరి ఏమీ లేకపోయినా ఆస్తమా ఎందుకు తగ్గడం లేదు? దీనికి మెడిసిన్ ఆన్సర్ చెప్పదు. దీనికి సామాజిక శాస్త్రం ఆన్సర్ చెప్తుంది. విచిత్రంగా ఒక కాన్సెప్ట్ ఉంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అని. ఏంటంటే ఏ మహిళకైనా బాగా నసబెట్టే మొగడుంటే ఆ మహిళకు ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు సార్, నసబెట్టే భార్య ఉంటే రాదా అని.
భార్యన వస్తుంది, కానీ నసబెట్టే భార్యల సంఖ్య తక్కువ, నసబెట్టే భర్తల సంఖ్య ఎక్కువ. ఏంటి నసబెట్టడం అంటే, టిఫిన్ చేయి, నేను అర్ధ గంటలో వెళ్ళిపోవాలి, 5 నిమిషాలకే టిఫిన్ అయిందా, 10 నిమిషాల్లో టిఫిన్ పెట్టినవా, అరే ముందే చెప్పాను కదా 15 రోజులు పడుతుంది, 15 నిమిషాలు పడుతుంది అంటే ఈ లోపల 15 నిమిషాల్లో 16 సార్లు అడగడం. సో మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, సింపుల్గా డాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అని ఆస్తమాని కొట్టండి వస్తుంది. దే ఆర్ అట్ హై రిస్క్ కాదు. మరి ఇది మెడిసిన్ చెప్పగలుగుతుందా? సో ఆ డాక్టర్ ఎన్ని రకాల పరీక్షలు చేసినా మొగడు నసబెడతాడనేది ఏ పరీక్షలో తెలియదు కదా. నువ్వు ఆ మహిళను ఎంతన్నా నక్కశిక్క పర్యంతం డయాగ్నోస్టిక్ టెస్టులు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు అవన్నీ తీరో నాకు తెలియదు, కానీ అవన్నీ తీసినా దొరుకుతుందా? దొరకదు. ఎవరిని టెస్ట్ చేయాలి? మొగని టెస్ట్ చేయాలి. మొగని కూడా టెస్ట్ చేసినా తేలదు, ఎందుకంటే వాడు పెడతా అని చెప్పాడు కనుక. అంటే ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, సైన్స్ అనేది సొసైటీతో ఎలా లింక్ అయి ఉంటుంది అన్న దానికి ఇది ఉదాహరణ. అంటే మీకు కర్ణాటకలో ఒక ప్రాంతంలో మగపిల్లల్లోనే ఒక విచిత్రమైనటువంటి అనారోగ్యం రావడం మొదలుపెట్టింది. కాళ్ళు చేతులు క్రిపిల్ అయిపోవడం, పడిపోవడం. డాక్టర్ల బృందం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు బృందాన్ని పంపారు. వాళ్ళు మొత్తం స్టడీ చేసి వాటర్ పొల్యూషన్ ఉందా, ఎయిర్ పొల్యూషన్ ఉందా, ఏముందని అడిగితే ఎక్కడ ఏమీ దొరకలేదు. అది కూడా ఆడపిల్లల్లో రావడం లేదు, మగపిల్లల్లో మాత్రమే వస్తుంది. అప్పుడు సోషల్ సైంటిస్టులు, సామాజిక శాస్త్రవేత్తల బృందం వెళ్ళి స్టడీ చేస్తే ఏమని తేలిందంటే, ఆ ప్రాంతంలో ఒక రకమైన లోహంలో పాలు మరగపెట్టి మిల్క్ బాయిల్ చేసే అలవాటు ఉంది. దానివల్ల పాలు కంటామినేట్ అవుతున్నాయి. కొన్ని ఇళ్లల్లో మగపిల్లవానికే పాలు పోసి ఆడపిల్ల వాళ్ళకు పాలు ఇవ్వడం, మిల్క్ ఇవ్వడం లేదు. వివక్ష. ఆ వివక్ష వల్ల మగపిల్ల వాళ్ళకే అనారోగ్యం వస్తుంది. కొన్నిసార్లు వివక్ష వల్ల కూడా లాభం ఉంటుంది, దానికి ఇదే ఉదాహరణ. అంటే ఇక్కడ మరి ఇది ఎక్కడ సైన్స్ చెప్తుందా దీనికి ఆన్సర్? సో ఈ 2-3 ఉదాహరణలు మనకి ఏం చెప్తాయంటే, అయ్యా సైన్స్ను సమాజంతో సమన్వయం చేసినప్పుడే సామాజిక దృక్పథాన్ని శాస్త్ర విజ్ఞానానికి రావాలి, శాస్త్ర వైజ్ఞానిక దృక్పథం సమాజానికి రావాలి. ఈ 2 పరస్పరం కలిపేదే జన విజ్ఞాన వేదిక. సో సైంటిఫిక్ థింకింగ్ ఇన్ సొసైటీ, సోషల్ అవుట్లుక్ ఇన్ సైంటిఫిక్ కమ్యూనిటీ. సో సైన్స్ అంటే ఈ 2 సైలోస్, సైన్స్ వేరు, సోషల్ సైన్స్ సమాజం వేరు అని అనుకుంటారు. అది నిజం కాదు. నా జీవితమే నాకు అనుభవం. నేను బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేశాను, జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ చేశాను, ఎకనామిక్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాను. నన్ను ఎవరు ఆపారు నన్ను ఎలక్ట్రానిక్స్ నుంచి ఎకనామిక్స్ మారటానికి? అందువల్ల సైన్స్ ఏంటి? అయితే జన విజ్ఞాన వేదిక ఏం చేస్తుంది? సైన్స్ ఒక ప్రపంచంలో, సొసైటీ ఒక ప్రపంచంలో ఉండకుండా ఈ రెండింటి మధ్య వారధిని నిర్మించి శాస్త్రీయ సంస్థలకే పరిమితమై, శాస్త్రవేత్తలకే పరిమితమై, ప్రయోగశాలలకే పరిమితమైన మెథడ్ ఆఫ్ సైన్స్ సమాజంలోకి ప్రవేశపెట్టడం, సమాజంలో ఉండే స్థితిగతుల్ని శాస్త్ర విజ్ఞానాల్లోకి తీసుకెళ్ళాం. సో ఈ పని ఎన్ని రంగాల్లో చేయొచ్చు? సైన్స్ సంఘాలకు ఉండే ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఏ రంగంలోనైనా సైన్స్ ఉపయోగించి పనిచేయచ్చు. ఎందుకంటే ఒక సమస్యను శాస్త్ర విజ్ఞాన దృక్పథంతో ఎలా చూడాలి అనే ఒరవడి కనుక అలవాటు చేసుకుంటే, అందువల్ల మెథడ్ ఆఫ్ సైన్స్ను మన పని విధానంలో భాగం చేస్తాం. మెథడ్ ఆఫ్ సైన్స్ ఏంటి? సైన్స్కు సూడో సైన్స్కు ఉన్న తేడా ఏంటి అంటే, సైన్స్ ఒక ఎవిడెన్స్ బేస్. ఇవాళ ప్రభుత్వాల విధానాలు ఏ ఎవిడెన్స్ లేకుండా పనిచేస్తాయి. కానీ ఇటీవల లాస్ట్ ఇయర్ నోబెల్ ప్రైజ్ వచ్చింది అభిజిత్ బెనర్జీ అని ఎకనామిక్స్లో. ఆయన ఏం చేశాడు? ఆయన మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఆయన ఏం చేశాడంటే, రాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ అని, ఇక డాక్టర్లు ఉన్నారు, ఔషధాల తయారీలో వాడతారు RCTs అని. ఆ RCTsను పబ్లిక్ పాలసీస్కు లింక్ చేశాడు. ఆయన రాజస్థాన్లో ఒక రీసెర్చ్ చేశాడు. ఒక ఇమ్యునైజేషన్, టీకాలు ఇవ్వడం. ఒక డాక్టర్ ఏం చెప్తారు తన దగ్గరికి వచ్చిన వారు?
ఇక డాక్టర్ వెంకటేశ్వరరావు గారు పెడియాట్రిషియన్ ఉన్నారు ఇక్కడ. సో డాక్టర్లు ఏం చెప్తారమ్మా, పిల్లలు టీకాలు ఇవ్వు, భవిష్యత్తులో రోగాలు రావు అంటే వాళ్ళు రారు, ఇప్పియరు. ఇప్పుడు పెరిగింది కానీ ఈవెన్ టుడే టోటల్ ఇమ్యునైజేషన్ లేదు. అక్కడ ఒక ప్రయోగం ఏం చేశారంటే, మీ బిడ్డను కనుక టీకాలు వేయించితే, ఇమ్యునైజేషన్ చేయిస్తే నీకు ఒక 2 కిలోల కందిపప్పు బ్యాగ్ ఇస్తాం. ఇది మొదలుపెట్టిన తర్వాత సడన్గా టీకాలు ఇచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది, టీకాలు తీసుకునే సంఖ్య. సో అప్పుడు ఆయన ఆ ఎకనామిక్స్లో ఒక థియరీ పెట్టాడు, దాన్ని ఎవిడెన్స్ బేస్ రీసెర్చ్ బేస్ పబ్లిక్ పాలసీ అని. ఇలా జన విజ్ఞాన వేదిక చేయాల్సింది ఏంటంటే, ప్రతి అంశంలోనూ శాస్త్రీయమైన ఎవిడెన్స్ బేస్డ్ విధానాల కొరకు పనిచేయడం జన విజ్ఞాన వేదిక లక్ష్యం. అందుకే దేశంలో జన విజ్ఞాన ప్రజా సైన్స్ సంఘాలు అనేక రంగాలలో పనిచేస్తున్నాయి. వాళ్ళు మొదటైనప్పుడు 50s కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్, ఇలా కొన్ని సంఘాలు మొదలైనప్పుడు సైన్స్ ప్రయోగశాలలో పెద్ద పెద్ద గ్రంథాల్లోనే కాదు, ఆ ప్రజలకు కూడా సైన్స్లో జరుగుతున్న గొప్ప విషయాలు తెలియాలి అని సైన్స్ కమ్యూనికేషన్తో మొదలై ఇప్పటికీ కూడా మనం చేస్తూనే ఉంటాం. అదొక ప్రైమరీ వర్క్. అంటే శాస్త్రీయ సాక్షరత, సైన్స్ను జనంలోకి తీసుకెళ్ళడం, సైన్స్ పట్ల ప్రేమను కలిగించడం. సో సైన్స్ ఫెస్టివల్స్, చెక్ముక్ ఫెస్టివల్స్, చెక్ముక్ పత్రికలు, ఇవన్నీ దేనికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు ఉన్నారు, చాలా ఏళ్ల పాటు దానికి బాధ్యత వహించారు. సో ఏంటి అది, సైన్స్ పట్ల ఒక ప్రేమను, అంటే సైన్స్ అనేది ఒక సంక్లిష్టమైంది, సైన్స్ అనేది మనము సంగ్రహించుకోవటానికి, కాంప్రిహెండ్ చేసుకోవటానికి కష్టమైంది కాదు. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఎక్స్పీరియన్స్. మన జీవిత అనుభవమే సైన్స్. సైన్స్ను ఆనందంగా, సంతోషంగా చదవడం ఎలా, ప్రేమించడం ఎలా, సైన్స్ పట్ల అవగాహనను కల్పించడం ఎలా అనే దానితో మొదలై, కానీ కాలక్రమేణా అనుభవం ఏం చెప్పింది, గొప్ప శాస్త్ర విజ్ఞానం ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే మరోవైపు దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. నాకు తెలంగాణలో అనుభవం ఉంది. హైదరాబాద్ నగరంలో కేశంపేట అని ఒక ఊరుంది. హైదరాబాద్ పరిసర సమీపంలో ఉంటే శంషాబాద్ దగ్గరలో. అక్కడ ఒక దయ్యం, ఒక గృహిణి చెరువులో దూకి చనిపోయింది. ఆమె దయ్యంగా మారిందని చెప్పి ఆ గ్రామస్తులందరూ భయపడుతున్నారు. ఎక్కడి దాకా పోయిందంటే స్కూల్లో పిల్లలు బడి మానేశారు. ఇక్కడ చెరువుకు దగ్గరలోనే స్కూల్ ఉంటుంది. సో ఆ దయ్యము అని భయపడి స్కూలుకు 10 రోజులుగా పిల్లలు బడికి పోవడం లేదు. డిఈఓలు, ఎంఈఓలు వచ్చి ఎంత నచ్చ చెప్పినా దయ్యం ఉన్న సార్ అంటున్నారు. ఇంకెక్కదక్క మాట్లాడితే మీరే దయ్యం అనేటట్టున్నారు. అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. నేనేం చేస్తున్నట్టు ఒక కార్యక్రమం తీసుకున్నాను, దయ్యంతో ఎమ్మెల్సీ ముఖాముఖి అని మీడియాని అందరినీ తీసుకొని రాత్రి 9 గంటలకు వెళ్ళాము. రాత్రంతా చెరువు గట్టునే కూర్చొని దయ్యాన్ని కలిసే వెళ్తాము అని, ఒకవేళ దొరికితే పట్టుకొని పోతామని కూర్చుంటే, మేము కారు దిగే వరకు ఊరు వాళ్ళందరూ పెద్ద డప్పులు కొట్టుకుంటా ఒక 300-400 మంది వచ్చారు. మాకు స్వాగతం పలికారు. నాకు చాలా ఆనందం వేసింది. జన విజ్ఞాన వేదిక సహకారంతోనే చేయిస్తాను ఈ కార్యక్రమం. సో ఇంత అవేర్నెస్ ఉంది సైన్స్ మీద, దయ్యంపై మా పోరాటానికి ఇంత మద్దతు లభిస్తుంది అని ఆనందపడ్డాను. ఒక ఆయన ముసలాయన అడిగాను, ఏమయ్యా ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదు సారు, ఎమ్మెల్సీ సార్ వచ్చిందట, సీసాల దయ్యాన్ని పెట్టుకొని పట్టుకపోతాడట, అందుకే వచ్చినావు. నా తల తిరిగిపోయింది. నేను అప్పటిదాకా ఏమనుకుంటాను అంటే, మూఢనమ్మకాల పైన పోరాటానికి ప్రజలందరూ కలిసి వస్తున్నారని భ్రమలో ఉన్నాను. నాకు అర్థమైందంటే సీసాల దయ్యం పట్టుకపోయే పరిస్థితి వచ్చింది. నా పరిస్థితి అంటే దీనికి ఎవరు బాధ్యత? మరి అది ఎక్కడుంటుంది? రోజు విమానాలు ఎగరడము దిగడము చూస్తుంటారు. అక్కడే శంషాబాద్ విమానాశ్రయానికి కూతబెడుతూనే ఉంటాయి. నేను వెళ్ళి రోజు ఆ రాత్రంతా దయ్యం దగ్గర ఉండి, దయ్యం లేదు అని ఎస్టాబ్లిష్ చేసి ప్రజలందరినీ చైతన్యం పెట్టి తిరిగి స్కూల్కు పిల్లలు వచ్చేలా చేసి బయటకు వచ్చాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సైన్స్ తప్పు కాదు, అక్కడ ఎదురుగా సైన్స్ కనబడుతుంది, అద్భుతమైన సైన్స్. అనేక దేశాలు, సుమారు 60-70 దేశాలు, 80 దేశాల నుంచి విమానాలు రోజు దిగుతుంటాయి, ఎగురుతుంటాయి. ఎంత వండర్ఫుల్ సైన్స్! అసలు ఏంటిది? ఇంత ఆధునిక విజ్ఞానం కదా.
సో ఆధునిక విజ్ఞానానికి అందుబాటులో లేక ఏదో అడవిలో ఏదో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళకి సైన్స్ తెలియదు, సైన్స్ అందుబాటులో లేదు, అందుకే ఈ మూఢనమ్మకం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సాక్షాత్తు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శంషాబాద్ విమానాశ్రయానికి పక్కన హైటెక్ సిటీకి ఒక 30 కిలోమీటర్ల 40 కిలోమీటర్ల దూరాన ప్రపంచానికి గొప్ప ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్తున్న ప్రాంతానికి సమీపంన ఈ దయ్యమేంటి, ఈ సీసాల పట్టుకపోవడం ఏంటి, బడికి మానేయడం ఏంటి అంటే ప్రజల నమ్మకాలు విశ్వాసాల పైన ఏ స్థాయిలో పోరాటం చేయాలి అంటే సైన్స్ అందుబాటులో ఉంటే సరిపోదు, మెథడ్ ఆఫ్ సైన్స్ అందుబాటులో ఉండాలి. సో వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సైన్స్? ఒక అంశాన్ని ఎలా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలి. శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించే క్రమంలో అజ్ఞానాన్ని ప్రబోధించేటువంటి శక్తులు ఉంటాయి. మీకు స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్స్ ఇద్దరు ఒక బుక్కే రాశారు, ఎగ్నటాలజీ ద మేకింగ్ ఆఫ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని. అంటే సమాజంలో అశాస్త్రీయతను, సమాజంలో మౌఢ్యాన్ని, సమాజంలో అంధవిశ్వాసాలను ఏదో ఆకతాయిగానో లేదంటే యాదృచ్ఛికంగానో కాకతాళీయంగానో ప్రచారం చేయరు. అవి కొన్ని రకాల శక్తుల ప్రయోజనాల్ని కాపాడుతాయి కనుక దాన్ని సమాజంలో పెంచి పోషిస్తుంటారు. ఇది ఫ్యూడల్ వ్యవస్థ నుంచి ఇప్పటి వరకు సూపర్ స్టిషన్స్ అనేది ఒక మైండ్ సెట్ అనుకుంటాం, కాదు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు కూడా ఎ ఫంక్షన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఫోర్సెస్. సో ఆ ఫంక్షన్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఫోర్సెస్ కనుక వాటిని ఛేదించేటప్పుడు సైన్స్తోనే కాదు, ఒక సామాజిక ఉద్యమాలు కూడా జరపాలి. అందుకే కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ తొలిసారిగా సైన్స్ ఫర్ సోషల్ రెవల్యూషన్ అని పిలిపించింది. శాస్త్ర విజ్ఞానం సామాజిక విప్లవానికి దారితీయాలి అని. అంటే శాస్త్ర విజ్ఞాన అవగాహన పెంచడమే కాదు, శాస్త్రీయ దృష్టిని కల్పించాలి. శాస్త్రీయ దృష్టిని కల్పించాలన్నప్పుడు ముఖ్యంగా మనకు ఎదురొచ్చేది మతం సంబంధిత విశ్వాసం. ఇది ఒక పెద్ద సమస్యగా మన ముందుకు వస్తుంది. ఎందుకు? సమాజము, జవహర్లాల్ నెహ్రూ అంటాడు, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యులర్ సొసైటీ ఇన్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ అంటాడు. అంటే ఒక బలమైన మత విశ్వాసాలు కలిగిన సమాజంలో ఒక లౌకిక సమాజాన్ని ఎలా నిర్మించాలి అని అంటారు. ప్రపంచంలో యూరోపియన్ దేశాల చరిత్ర చూస్తే చాలా కాలము మతము, శాస్త్ర విజ్ఞానము ఘర్షణ పడ్డాయి. మన జన విజ్ఞాన వేదిక సమావేశాల్లో చాలాసార్లు నాటకాలు కూడా ప్రదర్శించి స్ట్రీట్ ప్లేస్ గెలీలియో ఇలాంటి శాస్త్రవేత్తల్ని ఎలా ఇబ్బంది పెట్టారు అని. అంటే మతము, శాస్త్ర విజ్ఞానము ఘర్షణ పడి చివరకు ఒక రాజీ మార్గానికి వచ్చారు. మతం పని చేసుకుంటూ వెళ్తుంది, శాస్త్ర విజ్ఞానము పని చేసుకుంటూ వెళ్తుంది. రెండు సమాంతరంగా ఘర్షణ పడకుండా సాధ్యమైనంత మేరకు నడుచుకుంటూ వెళ్ళాయి. అందుకే మీరు గమనించండి, యూరోపియన్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్ కావటానికి కారణం అది. కానీ మన దేశంలో మత ఛాందసవాదము శాస్త్రీయ దృక్పథానికి ఒక అడ్డుగా మారింది. కానీ అదే సమయంలో ప్రజలకు విశ్వాసము, మతము, ఆచారము, సాంప్రదాయము, నమ్మకము, అందువల్ల సైంటిఫిక్ అప్రోచ్ను ఒక డీప్లీ రిలీజియస్ సొసైటీలో ఎలా తీసుకెళ్ళాలి అంటే నీకు నమ్మకం విషయంలో ఏమన్నా ఉండని, కానీ నువ్వు పనిచేస్తున్న సమాజం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకుండా నీ నమ్మకంతో పనిచేస్తానంటే కలవదు. నాట్ యువర్ కమిట్మెంట్, ఇట్ ఇస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్. నువ్వు ఏ సమాజంలో పనిచేస్తున్నావు అన్నది ముఖ్యం. అందువల్ల మతం పట్ల ఏ దృక్పథం ఉండాలి? జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజా సైన్స్ సంస్థలు మతం పైన, విశ్వాసాల పైన ఒక శాస్త్రీయ అవగాహన ఉన్నటువంటి సంస్థలు, నాయకత్వంగా ఆ అవగాహన మీకు కూడా ఉంటుంది. కానీ జనంలోకి వెళ్ళినప్పుడు అనుసరించాల్సిన పద్ధతి ఏంటంటే, మనం చేసే పనికి అది అడ్డుగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే అని చెప్పి అంధవిశ్వాసాల్ని, మతం పేరిట జరిగేటువంటి దుర్మార్గాల్ని సమర్థించాల్సిన అవసరమే లేదు.
అందువల్ల లౌకిక తత్వం అంటే చాలామందికి ఏమనుకుంటారంటే సమాజం నుంచి మతాన్ని అంతం చేయడము, మతాన్ని నాశనం చేయడమే లౌకికవాదం అనుకుంటారు. కానీ లౌకికవాదం అది కాదు. సెక్యులరిజం డజంట్ మీన్ an irreligious society. సెక్యులరిజం ఓన్లీ మీన్స్ ఇర్రిలీజియస్ స్టేట్. రాజ్యానికి లౌకిక స్వభావం ఉంటుంది, రాజ్యానికి మతం ఉండదు. సమాజంలో మతం లేకుండా చేయడం అన్నది లౌకికవాదం కాదు. లౌకికవాదాన్ని వ్యతిరేకించే రాజకీయ సామాజిక శక్తులు కావాలని మతం పేరు చెప్పి లౌకికవాదాన్ని ఓడించడానికి చేసే ప్రయత్నం. అందువల్ల మనం కూడా ఏ రకమైన వైఖరి అనుసరించాలి? ఇది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా మీరు చర్చించండి. జన విజ్ఞాన వేదిక మహాసభలు కనుక ఇర్రిలీజియస్ సొసైటీ మన లక్ష్యం కాదు. జన విజ్ఞాన వేదిక మతాతీత సమాజాన్ని సృష్టించడం కాదు. మతం శాస్త్ర విజ్ఞాన పురోగతికి అడ్డుగా ఉంటే మాత్రం ప్రశ్నిస్తాం, పోరాడతాం. కానీ అది మతము శాస్త్ర విజ్ఞానానికి, మానవజాతి ప్రగతికి ప్రత్యక్షంగా అడ్డు తగిలినప్పుడు అది ప్రజల విశ్వాసానికి వదిలివేస్తాం. అందువల్ల ప్రజల విశ్వాసాలతో మనకు ఘర్షణ అవసరం లేదు. ఆ మాటకొస్తే ప్రజల విశ్వాసాలనే మన ఉద్యమానికి వాడుకోవాలి. నేను ఈ మధ్య ఒక సభకు వెళ్ళాను. వెళితే ఇలా ప్రశ్నించడం నేర్చుకోవాలి అని మీలాగనే జన విజ్ఞాన వేదిక కార్యకర్తలాగా ప్రశ్నించడం యొక్క ప్రాధాన్యత చెప్పాను. ఎందుకంటే మన సమాజానికి ఉండే ఒక క్యారెక్టర్ ఏంటంటే ప్రశ్నించడం అనేది తప్పుగా చూసేటువంటి సమాజం అనేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్పుతారు. భర్త పైన భార్య ప్రశ్నించకూడదు, తండ్రిని కొడుకులు పిల్లలు ప్రశ్నించకూడదు, టీచర్ను స్టూడెంట్ ప్రశ్నించకూడదు, రాజును ప్రజలు ప్రశ్నించకూడదు, మతాధిపతుల్ని ప్రజలు ప్రశ్నించకూడదు, భూస్వాముల్ని కూలీలు ప్రశ్నించకూడదు, ఒక పారిశ్రామికవేత్తలు కార్మికులు ప్రశ్నించకూడదు. ఇలా అడుగడుగునా ప్రశ్నించకూడదు అనే ఒక సోషల్ హైరార్కీలో పెరుగుతున్న సమాజం అనేది. ఎందుకంటే ప్రశ్నిస్తే సమస్య ముందుకు వస్తుంది. ప్రశ్నించడం, అందుకే ప్రశ్న పైన మన జన యొక్క పాటలు కూడా ఉంటాయి. అలా ప్రశ్నించాలని నేను చెప్పినప్పుడు వెంటనే ఆ సభలో ఉన్న ఛాందసవాదులు ఇది పాశ్చాత్య విజ్ఞానము, ఇది వెస్ట్రన్ అవుట్లుక్, భారతీయ సంప్రదాయం అది కాదు, భారతీయ నాగరికత అది కాదు, పెద్దలు గౌరవించడం మన సాంప్రదాయం, మన నాగరికత, అసలు మన ఆధ్యాత్మిక చింతన ఏం చెప్పింది, పెద్దలు ఏమి చెప్పినా అది గొప్పదనే భావించాలని మొదలుపెట్టారు. సో నేనన్నాను, అయ్యా నాకు కూడా తెలుసు కొంత గొప్ప, మహాభారతం ఎలా మొదలైందో మీకు తెలుసా అని అడిగాను. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఛాందసవాదులు, సనాతనవాదులు, సాంప్రదాయవాదుల సభని నన్నెందుకో పిలిచారు తెలియక పొరపాటున. సో నేనేమన్నా అంటే మహాభారతం ఎలా మొదలైందో తెలుసా అన్న. మహాభారతం ఎలా మొదలైందో వాళ్ళకు కూడా తెలియదు. ఇంట్రెస్టింగ్. మీరు మహాభారతం చదవండి. ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఒక కథ ఉంటుంది. సరమ అనే కుక్క జనమేజయ చక్రవర్తి కొలువులోకి వస్తుంది. జనమేజయుడు ఎవరు? మహావీరుడైన అర్జునుడి కొడుకు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అంతటి మహావీరుడి కొలువులోకి వచ్చి నా బిడ్డను ఎందుకు కొట్టారు మీ వాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు జనమేజయుడు అంటాడు, యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తుందనే అనుమానంతో కొట్టామంట. అనుమానం ఉంటే కొడతావా? అపవిత్రం చేస్తే కొట్టాలి కదా అంటది. అంటే అలా మహాభారతం ఒక కుక్క చక్రవర్తిని ప్రశ్నించడంతో మొదలైంది. ఇప్పుడున్న ప్రభుత్వాలు జనమేజయుని కన్నా గొప్ప చక్రవర్తులు కాదు, నాగేశ్వర్ కుక్క కన్నా హీనం కాదు అని చెప్పారు. అయ్యా, ప్రశ్నించడం అనేది భారతీయత, ప్రశ్నించడం అనేది భారతీయ సంస్కృతి. మీ తెలియదు కాచే వేదాలను 4గా విభజించి వేదవ్యాసుడైనటువంటి మహాముని శిష్యుడు రోజు వేదవ్యాసుని ప్రశ్నిస్తాడు. ఇదే భారతం, ఇదే ఆధ్యాత్మికత అని చెప్పాడు. ఇక తర్వాత అక్కడితో సభ ముగిసింది. ఇది పెట్టుకుంటే కలవదని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మతము శాస్త్ర విజ్ఞాన పురోగతికి, సమాజ ప్రగతికి అడ్డు తగిలినప్పుడు రాజీ పడాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల మత విశ్వాసాలను గౌరవిస్తూ మత విశ్వాసాలను గౌరవించాలి. ఎందుకంటే ప్రజలు మతం వైపు ఎందుకు వెళ్తారు? తత్వవేత్త అంటాడు, రిలీజన్ ఇస్ ద సై ఆఫ్ ద సైలెస్, స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్.
ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద హార్ట్లెస్ కండిషన్, ఇట్ ఈస్ ద ఓపియం ఆఫ్ మాసెస్ అంటాడు. ఆ లాస్ట్ పదమే మనకందరికీ మతం మత్తు లాంటిది. మతం మత్తు మందని అనలే, నిట్టూర్పు లేని చోట మతం నిట్టూర్పు లాంటిది, ఉదయం లేని చోట మతం ఉదయం లాంటిది, స్ఫూర్తి లేని చోట స్ఫూర్తి లాంటిది, మతం మత్తుమందు లాంటిది అంటాడు. అంటే అక్కడ ఇంటాక్సికేషన్ అనే మీనింగ్లో వాడలే, అనస్థెటిక్ అనే మీనింగ్లో వాడాడు. ఇంటాక్సికేషన్ వేరు, అనస్థెటిక్ వేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మతం పైన కాదు మన పోరాటం, మతం వైపుగా, మత విశ్వాసాల వైపుగా, మూఢనమ్మకాల వైపుగా ప్రజల్ని పంపిస్తున్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతుల పైన పోరాటం జరపాలి. అవర్ ఫైట్ ఈజ్ నాట్ అగైన్స్ట్ ద రిలీజియన్, నాట్ అగైన్స్ట్ ది రిలీజియస్ సూపర్స్టిషన్. ద ఫైట్ షుడ్ బి ఆన్ ద కండిషన్ దట్ లీడ్ టు ద సూపర్స్టిషన్. ఈ స్పష్టత సైన్స్ ఉద్యమ కార్యకర్తలకు ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు కూడా చర్చించండి. ఇక జన విజ్ఞాన వేదిక చేయాల్సిన మరో ముఖ్యమైన పని ప్రశ్నించేటువంటి సంస్కృతిని అన్ని చోట్ల పెంచాలి. ఎందుకంటే మన విద్యా వ్యవస్థ ప్రశ్నించటానికి వీలు లేని సమాజాన్ని. నేను ఒకరోజు నా కూతుర్ని అడిగాను, తల్లి 2 × 3 ఎంత అని అడిగాను. 6 నాన్న అన్నది. 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు అని అడిగాను, చాలా చిన్నప్పుడు. అంటే ఏంది నాన్న 6 అంటే 6, 5 ఎందుకు కాదు, 7 ఎందుకు కాదు, ఏదైనా టీవీ అనుకున్నావా అన్నది. అంటే ఎందుకు మరి 6 కావాలి, వై కాంట్ ఇట్ బి 5, వై కాంట్ ఇట్ బి 7 అన్న. దాని దగ్గర ఆన్సర్ లేదు. కూర్చొని 2 కలర్ల షర్ట్స్, 3 కలర్ల పాయింట్లు తీసుకొచ్చి నాకు నీవే ఇలా కాంబినేషన్ సెలెక్ట్ చేసి డ్రెస్ ఇవ్వాలి అంటే 6 రకాల కాంబినేషన్ తెచ్చింది. ఇవేవి నచ్చలేదంటే ఇంకెన్ని తేవాలన్నా, ఇంతకన్నా ఎక్కువ కాంబినేషన్ లేవు, అందుకే 2 × 3 6 అయింది బిడ్డ అని చెప్పాను. అంతే ఆ లాజిక్ బిహైండ్ మ్యాథమెటిక్స్, ఆ హేతుబద్ధత ఏంటి గణిత శాస్త్రం వెనకాలని చెప్పనప్పుడు సైన్స్ను కూడా బట్టి నేర్చుకుంటున్న కాలంలో మనం బతుకుతున్నాం. ఎందుకంటే ఆకాశంలో చుక్కలు మినుకుమంటుంటే ఆ బిడ్డ ఆనందంతో వచ్చి తల్లిని అడుగుతుంది, అమ్మా స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డు స్టార్స్ ట్వింకిల్ అంటాడు. అంటే అమ్మ ఏం చెప్తుంది, నాకు తెలియదు బిడ్డ, మీ నాన్నని అడుగు అంటారు. ఎందుకంటే మన దేశంలో ప్రతి తల్లి తన భర్త చాలా గొప్ప మేధావి అని అనుకుంటాడు. భర్తలు అనుకోరు కానీ దురదృష్టవశాత్తు భార్యలు అనుకుంటారు. తండ్రి దగ్గరికి పోయి నాన్న వై డు స్టార్స్ ట్వింకిల్ అంటాడు. ఏం చెప్తాను, హోంవర్క్ లేదా అంటాడు. ఎందుకంటే మనోడికి ఆన్సర్ తెలియదు కదా. తెల్లారి టీచర్ని పోయి అడుగుతాను, టీచర్ ఐ సా ద స్టార్స్ ట్వింక్లింగ్ ఇన్ ద స్కై, వై డు దే ట్వింకిల్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ సిలబస్, ఇట్ వోంట్ కమ్ ఇన్ ది ఎగ్జామ్స్ అంటారు. ఎందుకంటే ఆ టీచర్ కూడా తెలియదు కదా. ఇక జీవితంలో మళ్ళీ ఆ బిడ్డ ప్రశ్న అడగదు. ఎందుకంటే సైన్స్ ఏంటి మాకు ఇంట్రెస్టింగ్ అనిపింది. నాకు 2 years మనమరాలు ఉంది. ఒక 1 year 1.5 years క్రితం 6-7 months క్రితం వచ్చారు, అమెరికాలో ఉంటారు. దానికి నేర్పారు వాళ్ళ మదర్, ఫ్యాన్ ఏ తల్లి అంటే పైకి తీస్తుంది, ఫ్యాన్ అన్నప్పుడల్లా పైకి తీస్తుంది. అలవాటు ప్రకారం అమెరికా వెళ్ళాక నా కొడుకు మళ్ళీ అడిగింది, ఫ్యాన్ ఏదైనా మళ్ళీ పైకి తీస్తాను. అమెరికాలో పైన ఫ్యాన్లు ఉండవు, సీలింగ్ ఫ్యాన్లు ఉండవు అమెరికాలో. అంటే అప్పుడు అర్థమైంది దానికి ఫ్యాన్ అంటే ఫ్యాన్ అనే వస్తువు చూసి గుర్తుపట్టడం లేదు, ఫ్యాన్ అనడంతోనే పైకి చూడాలి అనే దాని ట్రైనింగ్ బేస్డ్గా చెప్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తేడా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ఓన్లీ థింక్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద డేటా గివెన్ టు ఇట్. దాన్ని ట్రైన్ చేసిన డేటా ఆధారంగానే చెప్తుంది. ఆ డేటా ఆధారంగా ఆలోచించగలుగుతుంది కూడా. ఇవాళ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వైపుగా ప్రయాణం చేస్తుంది. కానీ అది మనిషిలాగా ఆలోచించలేదు. అందువల్ల మనం మనుషులను కనుక ఆలోచించేటువంటి శక్తిని కనుక సమాజంలో పెంచగలిగితే ఒక గొప్ప కృషి. చివరగా అసలు సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని, అదొక ప్రభుత్వ విధానం కానీ, ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ కానీ, ఒక ప్రభుత్వ కార్యక్రమం కానీ, ఏ పరిణామాన్నైనా శాస్త్ర విజ్ఞానం, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఏ అంశమైనా హూ ఈజ్ ద గెయినర్, హూ ఈజ్ ద లూజర్, ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఒక ప్రశ్న వేసుకొని పరిశీలించి నష్టపోతున్న వారి పక్షాన ఉండడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం. అంటే పరస్పరం సంఘర్షించిన శక్తుల నడుమ చరిత్ర పుడుతుంది కనుక నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు
ఆబ్జెక్టివ్గా ఉంటారా అంటే నేను అంటాను, నేను ఆబ్జెక్టివ్గా ఉండను. ధర్మానికి అధర్మానికి మధ్య ఘర్షణ జరిగితే నేను ధర్మం వైపే ఉంటాను. అన్యాయానికి న్యాయానికి మధ్య ఘర్షణ జరిగితే నేను న్యాయం వైపే ఉంటాను. అణచివేతకు స్వేచ్ఛకు మధ్య ఘర్షణ ఉంటే నేను స్వేచ్ఛ వైపే ఉంటాను. ఇందులో ఆబ్జెక్టివిటీ ఉండే క్వశ్చన్ లేదు. ఐఎమ్ వెరీ వెరీ సబ్జెక్ట్. అందువల్ల ప్రజా సైన్స్ ఉద్యమ కార్యకర్తలు సమాజంలో నష్టపోతున్న వారి పక్షాన ఉండడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యం కావాలి. ఆ నష్టపోతున్న వారు ఎవరు అనే ప్రతి అంశంలో కూడా మీకు ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మొత్తం ఇంటర్నెట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అని మొదలుపెట్టాను. నాకు కూడా తెలియదు. ఇది గత 1.5 ఇయర్స్గా ఒక్కొక్క ప్లేస్లో ఇంటర్నెట్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందని స్టడీ చేస్తే ఏంటి సమస్య, ఈ కేబుల్ వైర్లు, ఈ ఇంటర్నెట్ వైర్లు కరెంటు స్తంభాలకు కడుతూ ఉంటారు. దానికి ఒక పోల్ ట్యాక్స్ అని ఒక ట్యాక్స్ ఉంటుంది, పర్మిషన్ తీసుకొని డబ్బులు కట్టి ఉంటారు. అది హైట్ మీద కట్టాలి. వీళ్ళు హైట్ మీద కట్టక కిందికి కడతారు, కొన్నిసార్లు తెగుతాయి, జారిపోతాయి. దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది. మీరు పేపర్లో చూసుంటారు, రామంతపూర్ హైదరాబాద్లో 5 చనిపోయారు. అప్పుడు కోర్టు ఆదేశం ఇచ్చింది, ఇవన్నీ తీసేయండి అని. ఇక మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే వాటన్నిటి కోసుకుంటూ కట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఇంటర్నెట్ మొత్తం ఆగిపోయింది. నేను చీఫ్ సెక్రటరీ దాకా పోయాను, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ దాకా వెళ్ళాను. ఏంటి అంటే, సార్ మరి ఇట్లా ఈ వైర్ల వల్ల జనం చచ్చిపోతున్నారు కదా, అయ్యా తప్పు చేసేదేమో ఆ వైర్లు పెట్టిను, ప్రజల్ని ఎలా శిక్షిస్తావయ్యా, కావాలంటే వాళ్ళని శిక్షించండి అని వాళ్ళకు విషయం చెప్పాను. ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, నీకు తెలుసా అని అడిగాను. ఇంటర్నెట్ ఒక గొప్ప టెక్నాలజీ. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని కోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి. ఫహీమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు ప్రైవసీలో భాగం అని చెప్పి. అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2020లో, కేరళ కేసు 2019, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అంటే భావ వ్యక్తీకరణలో భాగము, వ్యాపారం చేసుకునే ప్రాథమిక హక్కులో భాగం అన్నారు. ఆఖరికి అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2025లో ఇది రైట్ టు లైఫ్లో భాగము అని చెప్పింది, జీవించే హక్కులో భాగము అని. అంటే ఒక టెక్నాలజీని ప్రజల జీవించే హక్కులో భాగంగా, ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. అందుకే టెక్నాలజీ ఫర్ పీపుల్, సైన్స్ ఫర్ పీపుల్ అన్న జన విజ్ఞాన వేదిక నినాదం ఎంత దార్శనికతతో కూడిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందువల్ల ఒక విస్తృతమైన ప్రజా కార్యాచరణకు అవకాశం. ద మెథడ్ ఆఫ్ సైన్స్, ద ఐడియా ఆఫ్ సైన్స్, ద సైంటిఫిక్ మెథడ్ ఒక ఆర్థిక సమస్య కావచ్చు, ఓ అంతర్జాతీయ సమస్య కావచ్చు, ఒక ఆరోగ్య సమస్య కావచ్చు, అదొక పర్యావరణ సమస్య కావచ్చు. దాన్ని యొక్క మెథడ్ ఆఫ్ సైన్స్తో చూసినప్పుడు సరైనటువంటి పరిష్కారాలు దొరుకుతాయి. ఆ రకమైన చూడడమే కాదు, ఫైనల్గా ప్రతి జన విజ్ఞాన వేదిక కార్యకర్త ఒక ఎడ్యుకేటర్గా, ఒక ప్రాపగండిస్ట్గా, ఒక ఆర్గనైజర్గా ఉండాలి. ఎడ్యుకేటర్ అంటే ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలే కాదు. తమ కార్యాచరణ, యాక్టివిజం అనేది ఒక ఎడ్యుకేషన్. చాలామందికి ఎడ్యుకేషన్ అంటే రాంగ్ మీనింగ్ ఉంటుంది. అలాగే ఒక ప్రాపగండిస్ట్గా ఉండాలి. మీకున్న అవగాహన, ఇవాళ సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనం. బ్రహ్మాండంగా ప్రజల్లోకి, మీకు చార్లీ కిర్క్ అని 2 రోజుల క్రితం అమెరికాలో ఒకటి చనిపోయాడు, మీరు గమనించే ఉంటారు, పేపర్లో వచ్చిన అన్నింటిలో. ఎవరి చార్లీ కిర్క్? 31 ఇయర్స్ అని ఇలా అమెరికన్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇస్తూ యువ అమెరికన్ ఒక ఛాందసవాద మితవాద భావాల వైపు ఆకర్షిస్తున్న ఒక ఫినామినా. అతనేమి గవర్నమెంట్ అఫీషియల్ కాదు, ఎక్కడా లేడు. అతన్ని హత్య చేస్తే అమెరికా అంతటా జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. మరి ఒక ఛాందసవాద మితవాద భావాలే ఒక చార్లీ కిర్క్ను సృష్టించగలిగితే, శాస్త్రీయమైనటువంటి భావాలు కలిగిన మనం అలాంటి యాక్టివిస్టులను ఎంతమందిని సృష్టించగలగాలి? అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంతమంది సృష్టించగలగాలి? ఇవాళ ఆధునిక టెక్నాలజీ మనకు అవకాశాన్ని ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో అనేక విషయాల్ని ప్రజలకు చెప్పే అవకాశం కూడా లభించింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని శాస్త్ర విజ్ఞాన ప్రచార కార్యకర్తలుగానే కాదు, వారి యొక్క శాస్త్ర విజ్ఞాన
ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థల విస్తరణకు మీరు ఒక మహత్తరమైన కృషి జరపాలని, ఆంధ్రప్రదేశ్ జన విజ్ఞాన వేదిక మరింతగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మన నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ